అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. హలో వ్యూస్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఎవరైతే కంగారు పడుతున్నారో ఈ మార్చ్ 30th లోపు ఆధార్ అండ్ పాన్ లింక్ అయి ఉండాలి అని, వాళ్ళకి స్పెషల్ న్యూస్ అనమాట ఇది. సో ఈ 30th లోపు కాదు, జూన్ 30 వరకు టైం ఇస్తూ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు ఆధార్ అండ్ పాన్ లింక్ అయి లేదో వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఉంది, వెసులుబాటు ఉంది. అంటే 3 months, ఇక్కడ నుంచి మార్చ్ 30, ఏప్రిల్, మే, జూన్, అంటే 3 months టైం ఉంది. ఆ 3 months టైం లోపు మీరు ఆధార్ అండ్ పాన్ లింక్ చేసుకోవచ్చు. అసలు ఆధార్ పాన్ లింకింగ్ ఏంటి అనుకుంటున్నారా? మన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోతాయండి. మన ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అండ్ పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్గా లింక్ అయ్యి, కరెక్ట్గా ఉండి ఆ రెండు లింక్ అయ్యి లేకపోతే వన్స్ ట్రాన్సాక్షన్ స్టాప్ అయిపోయిందంటే బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోయినట్టు. తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అక్కడ లైన్లలో నిలబడి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ మన అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా గవర్నమెంట్ రూల్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ రెండు లింక్ అయి ఉండాలి అని. ఎందుకు లింక్ అయి ఉండాలి అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని లీగల్ ట్రాన్సాక్షన్స్, మన దగ్గర ఉన్న మనీ అంతా లీగల్ మనీ అని చూపించుకోవడానికి. సో ఎన్నో ఫ్రాడ్ మనీ, బ్లాక్ మనీ ఇవన్నీ తీసేసి ఈ రెండు లింక్ అయి ఉంటే సో మీరు ఆథెంటిక్ పర్సన్, మీరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో లింక్ అయి లేరు అని చూపించుకోవడానికి అనమాట. సో ఇదేంటోలే గవర్నమెంట్ రూల్ మనకు తెలియదు అని అలా ఉండకుండా, మీకు తెలిసితే, మీకు అర్థమైతే మీరు చేసుకోండి. అండ్ కంపల్సరీ చేసుకోవాలి. తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పి చేయించండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు బిజినెస్లో కానీ సొంత బిజినెస్లో కానీ ఎందులోనే ఇన్వాల్వ్ అయ్యింటే ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటారు, బట్ వాళ్ళకి లింక్ అయి ఉండదు. మీరు ఆధార్ అండ్ పాన్ లింక్ అయి ఉందా లేదా అసలు అని చూసుకోవాలి అంటే NSDL అని ఉంటుంది వెబ్సైట్. అందులోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబరు టైప్ చేసి చూసుకుంటే అది రెండు లింక్ అయి ఉన్నాయా లేదా అని క్లియర్గా మీకు అక్కడ తెలిసిపోద్ది. ఇన్ కేస్ లింక్ అయి లేకపోతే మీరు వెళ్ళి దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, లింక్ చేసుకోవడానికి ఏంటో అవన్నీ ప్రాసెస్ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అక్కడ లింక్ చేసుకోవాలి. అండ్ ఆధార్ అండ్ ప్యాన్కి కొన్ని అకౌంట్స్కి లింక్ అయి ఉండదు. దానికి ప్రాబ్లం ఏంటి అంటే ప్యాన్లో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇంటి పేరు, ఇంటి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. అంటే ఆధార్లో మ్యాచ్ అయి ఉండవు, అందువల్ల కూడా లింక్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ రెండు కరెక్ట్గా ఫస్ట్ ఈ రెండు ఇందులో డేటా ఎగ్జాక్ట్గా మ్యాచింగ్గా ఉందా చూసుకొని తర్వాత లింకింగ్ ప్రాసెస్కి వెళ్తే చాలా బెస్ట్గా ఉంటుంది. చూడండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసి మీరు పాన్, ఆధార్ నెంబర్స్ టైప్ చేస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది ఆ రెండు లింక్ అయి ఉన్నాయా లేదా. ఇన్ కేస్ లింక్ అయి లేకపోతే, ఇది ఎప్పటి నుంచో ఉంది, సో 1 year బ్యాక్ నుండి విత్ పెనాల్టీ నడుస్తుంది. 1000 rupees పే చేసి మనం ఈ రెండు లింక్ చేసుకోవాలి. సో అదే పెనాల్టీతో మనం ఈ 3 months లోపు లింక్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 months దాటాక ఎక్స్ట్రా పెనాల్టీ ఉండొచ్చు, ఎక్స్ట్రా ఫైన్ కూడా ఉండొచ్చు. సో లేట్ చేయకుండా, కంగారు పడద్దు. 3 months ఉంది కాబట్టి 3 months లోపు మీరు టైం చూసుకొని ఈ రెండు లింక్ చేసేసుకోండి.